మీకు ఇదే శుభవార్త, రండి, మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి జరిగింది. మీ పాపముల నిమిత్తం ఇక మీరు చావనక్కరలేదు, వెల చెల్లించనక్కరలేదు. మీ అందరి పాపముల కొరకు ఇదిగో ఒక్కటే బలి. కలువరి శిలువలో జరిగింది ఆ పరిశుద్ధ బలి. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మన పాపములను తీసివేయలేదు. లోక పాపములని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లైన క్రీస్తు రక్తమే మనందరికీ విమోచన. హల్లెలూయా. ఇది లోకానికి ఇప్పుడు మనం చెబుతున్న శుభవార్త. కొంతమంది ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు అన్నీ తిరుగుతారు, నేను తిరిగినట్టు. పాపముల నుంచి బయటపడటానికి మనం చేసిన పాపాలన్నీ మన హృదయంలో ఉంటాయి, మన జ్ఞాపకాల్లో ఉంటాయి. మనకేవైనా ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఏంటి మనకు అయ్యే గుర్తు వస్తాయి. నేను చేసిన మొదనష్ట పనులే, నేను చేసిన దరిద్రగొట్టు పాపిష్టి క్రియల ఫలమే ఈరోజు నేను అనుభవిస్తున్నానని మనం తరచుగా అనుకునేవాళ్ళం ప్రభువుని గుర్తెరగనప్పుడు. ఏం చేద్దాం? వాటి నుంచి బయటపడటానికి ఆ గుడి తిరిగి, ఈ గోపురం తిరిగి, ఆ నది తిరిగి, ఈ పుణ్యక్షేత్రం తిరిగి, ఇది అన్నీ తిరిగి తిరిగి సాలిపోయింది. తిరుగుతూ ఉన్నాం కానీ నా పాపములకు విడుదల దొరికింది, నిష్కృతి జరిగింది అనేటువంటి నిశ్చయత మన మనస్సాక్షిలో ఉందా? రాలా, లేదు. ఫలానా నదిలో మునిగితే పాపాలు పోతాయి అంటే నానా బాధలు పడిపోయి మునిగి వచ్చాం. పాపాలు పోయినాయి అన్న నిశ్చయత మన మనస్సాక్షికి రాటల్లా. ఫలానా దగ్గరికి పోయి ఈ పని చేస్తే పాపాలు పోతాయి అంటే ఆ పని చేశాం, అయినా సరే మన మనసులో ధీమా రాలా, నా పాపాలు పోయినాయి అని. ఎందుకు? మనందరికీ మనస్సాక్షి ఉంది. నేను చేసిన పాపాలు నీళ్లలో మునిగితే ఎట్టబోతాయి? నేను చేసిన పాపాలు ఏదో పంచదార తీసుకెళ్ళి చీమలకు పోతే, దేనికి? చీమలకు పోతే ఎట్టబోతాయి? మా నాన్నకు ఒక ఆయన చెప్పాడు, దోషకర్మలు పోవాలంటే, కర్మదోషాలు పోవాలంటే జమ్మి చెట్టు చూసుకో. రోజు పొద్దున్నే జనం ఎవరో లేవకముందు లేవు. జనం ఎవరో లేవకముందు లేవాలా నువ్వు. ఆ జమ్మి చెట్టు చుట్టూ 101 ప్రదక్షిణం చేయి. జమ్మి చెట్టు అంటే అదిగో ఆ పొలంలో కనపడుతుంది చూడండి, కూటం అయినాక చూడండి, ఆ పొలంలో ఉంటుంది. పోయి తిరిగారు. అది ఎట్టుంటుందో చూడమని చెబుతున్నా అంతే. దానికే దిక్కులేదు, మనల్ని ఏం రక్షించింది? అది జమ్మి చెట్టు. రైతుకు అడ్డం వచ్చిందంటే నరికి అవతల పడేస్తాడు దాన్ని. అది జమ్మి